తెలియదు కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటే వాళ్ళకి ఇంకా విచ్చలవిడిగా రెచ్చిపోతారు కదా. వీళ్ళని చూసి ఇంకో రౌడీలు రేపు పొద్దున మా పరిస్థితి ఏంటి అని వాళ్ళు అందరూ ఆవేదన వ్యక్తం చేస్తారు ఆ మహిళ. రైట్, ఒక్కసారి నేను వస్తాను సార్ కిరణ్ గారితో మాట్లాడతాను. కిరణ్ గారు నమస్కారం. మ్యూట్లో ఉంది కిరణ్ గారు. నమస్కారం సార్. నమస్తే. ఏంటి రేపు జగన్మోహన్ రెడ్డి కొత్త కార్యక్రమం ప్రోగ్రాం మళ్ళీ వెన్నుపోటు దినోత్సవం రేపు బయటకు రాబోతున్నారు అంటే ఆల్రెడీ వచ్చారు ఈరోజు, కానీ రేపు ఏదో హడావిడి చేస్తామంటున్నారు. ఎవరికి పొరిచారు వెన్నుపోటు? సార్ మీకు ఏబీ ప్రేక్షకులకి ప్యానల్ ఉన్న పెద్ద నమస్కారం. నమస్తే. వెన్నుపోటు దినం ముందు ఉన్నాక నాకు ప్రెస్ మీట్ లో ఒక మాట చెప్తే అది సోషల్ మీడియాలో బాగా వాడుకుంటారు మనోళ్ళు. వెన్నుపోటు దినం కాదు, ముందు గుండెపోటు దినం చెప్పు. WHO లెటర్ రాసాం మేము ఇవాళ. WHO ఏమండి సార్, ఎయిడ్స్ డే ఉంది, క్యాన్సర్ డే ఉంది, బ్లడ్ డే ఉంది, హార్ట్ డే ఉంది, వెన్నుపోటు డే కాదు మాకు కావాల్సింది. జగన్ ఫస్ట్ గుండెపోటు డే చేయి. మార్చి 10వ తేదీ బాబాయి చంపేసిన గుండెపోటు డేగా తీసుకురా. అప్పుడు కనీసం ఆయన ఆత్మల శాంతి కలుగుతుంది. ఎందుకంటే ఆయన ఎలా చనిపోయినా అందరికీ తెలుసు. 6 సంవత్సరాలైంది. ఈ రోజు వరకు ఎవరు చంపినారో, ఎందుకు చంపినారో, ఎలా చంపినారో అదొక మరణం లాగా అయిపోయింది, పెద్ద సీరియల్ లాగా. కాబట్టి WHO లెటర్ రాసినాం. 6 కోట్ల మంది అందరూ కోరుకుంటున్నాము మాకు గుండెపోటు దినోత్సవం తీసుకురండి. ఒక లోగో సెట్ చేసి ఆ లోగోలో జగన్ కింద ఫోటో పెట్టి పైన బాబాయ్ ఫోటో పెట్టండి సార్. ఎందుకంటే కనీసం గుండెపోటుని జనాలకు గుర్తున్న వస్తుంది అనేసి. ఎందుకంటే వెన్నుపోటు అని చెప్పి గొడ్డలదే వాడోడు నిన్న ఒక చోట వైఎస్ఆర్ చేతిలో ఒక జెండా, ఒక చేతిలో గొడ్డలి చూసారు సార్. అవునవును. అంటే వీళ్ళు ఏమనుకుంటారు అసలు, ఇంకా మేము అధికారం ఉన్నాం అనుకుంటారా లేకపోతే జనాల్ని చూడదు సార్. ఆ వీడియోని చూపిస్తాం, మీరు చూడాలి. అవును, ఒక చేత్తో గొడ్డలి, ఒక చేత్తో వైఎస్ఆర్ జెండా. అంటే వీళ్ళు ఇంకా గొడ్డలు వదిలేట్లేదు. గొడ్డలు సక్సెస్ఫుల్ గా కలిసి వచ్చినట్టుంది. 5 ఏళ్ల క్రితం గొడ్డలి బాగా కలిసి వచ్చింది, ఆ గొడ్డల్ని వదిలేయట్లేడు. కాబట్టి ఆ గొడ్డలు పెట్టుకుని తిరుగుతారు అభిమానులు. అలాంటి అభిమానుల కోసం జగన్ వెళ్తున్నాడా? అసలు ఈ రోజు తెనాలి ప్రోగ్రాం ఎవడు సలహా ఇచ్చినాడో, ఎవడు బొమ్మని చెప్పాడో వాడు మేధావి సార్ నిజంగానే. ఆ సలహాదారుడు ఎవడో. అందుకే కదా శ్రీనివాసరావు గారు ఇందాక అన్నారు, కూటమి నేతలు ఎవరు కూడా పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, పెద్దగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు, ఆయనే చెప్పేసుకుంటున్నారు అని చెప్పి అంతా. అదే సార్, ఒక ఉన్మాది, ఒక శాడిస్టు, ఒక రేపిస్టు, ఒక తాగుబోతులు, గంజాయి తాగేవాళ్ళు, రౌడీలు, గూండాలు మొత్తం నీ పార్టీలో సంగతి మాకు అందరూ తెలుసు. ఆయన ఈరోజు ఓపెన్గా ఒప్పుకున్నాడు. ఒక గంజాయి తాగి పోలీసులపై దాడి చేసిన వ్యక్తి, అక్కడ చుట్టుపక్కల మహిళలపై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి పరామర్శకు నువ్వు పోయేసి అక్కడికి వెళ్ళి వీళ్ళు నా కార్యకర్తలు, నా మనుషులు నేను కాపాడుకోవాలంటే ఏ సమాజం ఆడుంది సార్? అదే వదిలితే నిజంగా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం అవకాశం ఉంటే ఖచ్చితంగా పహల్గామలో దాడి చేసిన ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాడు. అక్కడికి వెళ్ళి వీళ్ళు నా మనుషులు, నా ఫ్యాన్సీలు, నా కల్సీలు అని చెప్పి వాళ్ళ మీద ఇంటికలు పెట్టి వాళ్ళు ముద్దు పెట్టి వస్తాడు. అలాంటి చూస్తా ఉంటే ఏంది సార్, నిజమే సార్. వెళ్తాడు. మోడీ గారు కొంచెం అలా తప్పుకున్నా సైడ్ ఏమో చూడకుండా ఉండిపోయాడంటే వెళ్ళిపోతాడు. వెళ్ళి పాకిస్తాన్ వెళ్ళి చుట్టుకొని వచ్చేస్తాడు, ఓ రౌండ్ వేసుకుని వస్తాడు. అలాంటి లేకపోతే ఏంది సార్? ఎవరండి వాళ్ళు? గంజాయి దాగి వాళ్ళు రోడ్ల మీద దాడులు చేసి వాళ్ళకేందయ్యా అభిమాని? ఏదో చిన్న కేసు ఉందట అంతే కదా ఆ అబ్బాయి పైన. ఏ అబ్బాయి చిన్న పిల్లలు చిన్నప్పుడు ఏదో కేసు. జగన్ తో పోలిస్తే అవన్నీ చిన్న కేసులే కదా సార్. జగన్ కేసులతో పోలిస్తే చిన్న కేసులే కదా అవన్నీ. జగన్ లక్షల కోట్ల అవినీతి ఆడుంది. బాబాయిలు లేపేసిన కేసులు ఉన్నాయి జగన్ మీద, మర్డర్ కేసులు ఉన్నాయి, కాలేజీలు స్కూల్లో రౌడీజం చేసిన కేసులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి మీద కేసులతో పోలిస్తే అవి చిన్న కేసులే. అట్లా పోలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరొకసారి మాది దొంగల పార్టీ, డకాయిట్ల పార్టీ, చూటాల పార్టీ, మేము రౌడీలు, గుండాల పార్టీ, మీ ఇట్లాంటి పార్టీల్లో ఉన్న కార్యకర్త